హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటూ ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అది కష్టమని వెనుకడుగు వేస్తున్నారా? డోంట్ వరీ, ఇకపై అలా భయపడిన అవసరం లేకుండా కోవర్కింగ్ స్పేస్ మన ముందుకు రాబోతుంది. ఇంతవరకు మెట్రో నగరాలకు పరిమితమైన కోవర్కింగ్ స్పేస్ భవిష్యత్తులో మనకందరికీ అందుబాటులో ఉండబోతుంది. ముందుగా అసలు కోవర్కింగ్ స్పేస్ అంటే ఏంటో తెలుసుకుందామా? ఆఫీస్ స్పేస్ ని షేర్ చేసుకుంటూ కొంతమంది ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకునే ఇండివిజువల్స్ కానీ లేదా అదే ఇండివిజువల్స్ కొలాబరేటివ్ గా కానీ తమ వ్యక్తిగత బిజినెస్ లను అభివృద్ధి పరుచుకునే ఒక బిజినెస్ సర్వీస్ ప్రొవిజన్ మోడలే కోవర్కింగ్ అంటే. సాధారణంగా ఈ కోవర్కింగ్ ఫెసిలిటీస్ ని సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ, టెలికమ్యూటర్ కానీ, ఫ్రీలాన్స్ వర్కర్ కానీ వినియోగించుకుంటూ ఉంటారు. కొన్ని బిజినెస్ ల వాళ్ళు తమ ఎంప్లాయీస్ కొరకు తగిన స్పేస్ ను, కావలసిన ఎక్విప్మెంట్ ను తమ సొంతంగా ఏర్పాటు చేసుకోలేనప్పుడు ఈ కోవర్కింగ్ స్పేస్ ను యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్ తాను స్వయంగా ఎంప్లాయీస్ ని కానీ, ఆఫీస్ ఎక్విప్మెంట్ ని కానీ ఏర్పాటు చేసుకోలేనప్పుడు అన్ని ఫెసిలిటీస్ విత్ ఎంప్లాయీస్ తన బిజినెస్ కోసం వాడుకోవడానికి ఈ కోవర్కింగ్ బిజినెస్ సర్వీసెస్ ప్రొవిజన్ మోడల్ ఉపయోగపడుతుంది. ఈ మోడల్లో సాధారణంగా ఓనర్ ఆఫ్ ద స్పేస్ వర్క్ ఎన్విరాన్మెంట్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ను, ఎమ్యూనిటీస్ ను ప్రొవైడ్ చేస్తారు. షేర్డ్ వర్క్ స్పేస్, 24/7 యాక్సెస్, వైఫై ఫెసిలిటీ, కమ్యూనల్ ప్రింటర్ కమ్ కాపియర్ కమ్ ఫ్యాక్స్, ప్రైవేట్ బ్రాంచ్ ఎక్స్చేంజ్ సిస్టమ్స్, షేర్డ్ కిచెన్, బాత్రూమ్ అండ్ లాంజెస్. సాధారణంగా ఈ కోవర్కింగ్ మోడల్ స్పేస్ లో ఆ స్పేస్ ఓనరే ప్రొవైడ్ చేస్తాడు. ఈ కోవర్కింగ్ మోడల్ లో స్పేస్ ను పొందటానికి ప్రొవైడర్ కి కొంత ఫీ పే చేయవలసి ఉంటుంది. అది మనకు ఎన్ని గంటలు కావాలి, ఎప్పుడు కావాలి, రోజులో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలి, వారంలో ఏ రోజులలో కావాలి, ఎన్ని నెలలకు కావాలి, ఎన్ని సంవత్సరాలకు కావాలి, ఏమేం ఫెసిలిటీస్ ఉండాలి అనే విషయంపై మనం కోవర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ కి ఫీజు పే చేయవలసి ఉంటుంది. దీనివల్ల వేరు ఇండివిజువల్స్, ఫ్రీలాన్సర్స్, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ వారికి కావలసిన సమయాల్లో ఒకేసారి కానీ, విడివిడిగా కానీ తమ బిజినెస్ అవసరాలకు అనుగుణ్యంగా ఈ కోవర్కింగ్ స్పేస్ ను వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ కోవర్కింగ్ స్పేస్ లలో ప్లగ్ అండ్ ప్లే విధానంలో అన్ని రకాలైన సేవలు అందుబాటులో ఉండటం వల్ల సొంతంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకునే ఖర్చుతో పోలిస్తే ఇక్కడ తక్కువ ఖర్చుతో అన్ని సదుపాయాలు లభించడం వల్ల స్టార్టప్స్ కు, ఐటీ సంస్థలకు ఈ విధానం ఆకర్షణీయంగా మారింది. ఈ కోవర్కింగ్ స్పేస్ కు ఉన్న ఆదరణ వల్ల మన దేశంలో ఐటీ రంగానికి కీలకంగా ఉన్న ఢిల్లీ, ముంబై, చెన్నై, పూణే, బెంగళూరు, హైదరాబాద్ లలో ఈ విధానానికి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 లక్షలకు పైగా ఫ్రీలాన్సర్స్, 1,00,000 మందికి పైగా స్టార్టప్స్, 15.4 లక్షలకు పైగా స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ ఈ విధానాన్ని ఉపయోగించుకుంటున్నాయని అంచనా. దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ కోవర్కింగ్ స్పేస్ ప్రొవిజన్ బిజినెస్ లో అత్యధిక ఆసక్తి చూపిస్తున్నాయి. మన దేశంలో ప్రస్తుతం కోవర్కింగ్ స్పేస్ సంస్థల చేతుల్లో 25 నుంచి 30 లక్షల చదరపు అడుగుల స్థలం ఉంది. ఇది 2020 నాటికి 1 కోటి చదరపు అడుగులు విస్తరించే అవకాశం ఉందని అంచనా. రీగస్, స్పేసెస్, సిగ్నేచర్, ఓపెన్ ఆఫీస్, కోరా వంటి పేర్లతో ఈ కోవర్కింగ్ స్పేస్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ కు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూప్ అందిస్తుంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా 16 నగరాలలో 20,000 సీట్ల సామర్థ్యం గల 104 స్పేసెస్ ను ప్రొవైడ్ చేస్తుంది. దీంతో పాటు వి వర్క్ అనే అంతర్జాతీయ సంస్థ, రెంట్ ఏ డెస్క్, కోవర్క్ జోన్, షేర్డ్ ఆఫీస్ స్పేస్, అవర్ హబ్ వంటి దేశీయ సంస్థలు కూడా ఈ ప్రొవిజన్ ను మన దేశంలో అందిస్తున్నాయి. ఇంటర్నేషనల్ వర్క్ స్పేస్ గ్రూప్ హైదరాబాద్ లో 1500 సీట్ల సామర్థ్యంతో కూడిన 8 కోవర్కింగ్ స్పేస్ లను నిర్వహిస్తుంది. వైజాగ్ లో కూడా ఈ సంస్థ ఒక కోవర్కింగ్ స్పేస్ ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది విజయవాడలో కూడా తమ కోవర్కింగ్ స్పేస్ ను ప్రారంభించనుంది. అదే విధంగా రెంట్ ఏ డెస్క్ సంస్థ హైదరాబాద్ లో 3 వర్కింగ్ స్పేసెస్ ను నిర్వహిస్తుంది. లో స్టార్ట్అప్ కాస్ట్ ఉండటం, టైలర్ మేడ్ సొల్యూషన్ ఫ్లెక్సిబిలిటీ ఉండటం, సెంట్రల్ లొకేషన్స్ లో, కీ సిటీస్ లో ఈ ఫెసిలిటీస్ అందుబాటులో ఉండటం చిన్న బిజినెస్ ఓనర్లకి, ప్రొఫెషనల్స్ కి, ఫ్రీలాన్సర్స్ కి, ఎంటర్ప్రెన్యూర్స్ కి మంచి నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ కల్పిస్తూ ఉండటం, అందరూ కలిసి పనిచేస్తూ ఎవరి బిజినెస్ ని వారు అభివృద్ధి చేసుకుంటూ లాభాలు ఆర్జించే అవకాశం ఉండటం, రాత్రి పగుళ్లలో తమకు అనుకూలమైన సమయాల్లో తమ బిజినెస్ లను నిర్వహించుకోవడం వంటి అనేక సదుపాయాల వల్ల ఈ బిజినెస్ మోడల్ అధికంగా పాపులర్ అవుతుంది. ఏది ఏమైనా స్టార్టప్స్ కి ఈ బిజినెస్ మోడల్ మంచి సహాయకారిగా ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేస్తే తరువాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీకే వచ్చేస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.